శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. సో ఈ వీడియోలో భాగ్యస్థానంలో కనుక గ్రహాలు మంచి స్థితి పొంది ఉంటే, అంటే స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ అవ్వడం, ఉచ్చ స్థితి పొంది ఉండడం కానీ జరిగితే ఎటువంటి ఫలితాలు పొందుతాము, అసలు భాగ్యస్థానం ద్వారా ఏం తెలుసుకోవచ్చు, ముఖ్యంగా అదృష్టం గురించి తెలుసుకోవచ్చు. మనం డబ్బు సంపాదనలో కావచ్చు, ఇంకా వేరే ఇతర విషయాల్లో కావచ్చు, అదృష్టం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవచ్చు. భాగ్యస్థానంలో 9వ భావం, అక్కడ కనుక కొన్ని గ్రహాలు ఉంటే ఎలాంటి ధన సంపాదన ఉంటుంది, కొన్ని గ్రహాలు ఎలాంటి ధన సంపాదన ఇస్తాయి, ఎక్కువ ఏ సంపాదన ఏ గ్రహం ఇస్తుంది, తక్కువ సంపాదన ఏ గ్రహం ఇస్తుంది అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రవిగ్రహం కనుక 9వ ఇంట్లో ఉంటే, అంటే భాగ్యస్థానంలో కనుక రవిగ్రహం ఉంటే దైవభక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ దైవభక్తి చాలా బాగుంటుంది. రవి కనుక భాగ్యస్థానంలో ఉంటే పిత్రార్జితం ఉంటుంది, అంటే తండ్రి నుంచి ఆస్తి వచ్చేటటువంటి లేదా తండ్రి యొక్క సహకారం ఉంటుంది. వీళ్ళ ధన సంపాదనలో తండ్రి యొక్క సహకారం ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. విశేష ధనం సంపాదిస్తారని చెప్పొచ్చు రవి కనుక భాగ్యస్థానంలో ఉంటే. దైవభక్తి ఉంటుంది, అంతేకాకుండా వీళ్ళకి మన శాస్త్రాలపైన పురాణాలపైన మక్కువ కలిగి ఉంటారు. అంటే జ్యోతిష్యం కావచ్చు, భారత భాగవత రామాయణాలు కావచ్చు, వీటిపైన మక్కువ ఉంటుంది. అవి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కూడా ఉంటుంది. రవి కనుక 9వ భావంలో ఉండి అవి మిత్రక్షేత్రం, స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం ఇలాంటివి అయి ఉండాలి. అదే చంద్రుడు కనుక 9వ ఇంట్లో ఉంటే, భాగ్యస్థానంలో కనుక ఉంటే చంద్రుడు ధనవంతుడుగా ఉంటారు. కొంతవరకు ధనం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. పితృసౌఖ్యం కూడా ఉంటుంది వీళ్ళకని చెప్పొచ్చు. చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. ఎప్పుడైతే 9వ ఇంట్లో చంద్రగ్రహం కనుక ఉందో వాళ్ళు తెలివైన వాళ్ళుగా ఉంటారు. దానగుణం కలిగి ఉంటుంది, వాళ్ళకి దానగుణం కూడా కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. చంద్రుడు కనుక 9వ ఇంట్లో ఉంటే ధనం అన్నది సాధారణ నుంచి కాస్త ఎక్కువగా ఉంటుంది చంద్రుడు 9వ ఇంట్లో ఉంటే. కుజుడు కనుక 9వ ఇంట్లో ఉంటే, కుజుడు 9వ ఇంట్లో ఉంటే స్వల్ప ధనం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంటే ధనం కాస్త తక్కువగా ఉంటుంది కంపేరిటివ్లీ. రవిచంద్రులతో పోలిస్తే కుజుడు కొంత తక్కువ ధనం ఇస్తాడు. అంతేకాకుండా పితృసౌఖ్యం తగ్గిపోతుందని చెప్పచ్చు. విద్య చాలా బాగుంటుంది, విద్య మంచి విద్య ఉంటుంది. కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుంది. ఈ ఆస్తులు కలిసి రావడం కానీ ఇంకేదో కలిసి రావడం ఇలాంటివి ఏమీ ఉండదు. కష్టపడి సంపాదించుకోవాలి. విద్య చాలా బాగుంటుంది. అదృష్టం కూడా కొంతవరకే ఉంటుందని చెప్పొచ్చు. కుజుడు కనుక 9వ ఇంట్లో ఉంటే స్వల్ప అదృష్టము, ధనం కూడా కొంతవరకే ఉంటుంది. విద్య చాలా బాగుంటుంది. పితృసౌఖ్యం తగ్గిపోతుంది కుజుడు కనుక 9వ ఇంట్లో ఉంటే. బుధుడు కనుక 9వ ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. బుధుడు 9వ ఇంట్లో ఉంటే ధనవంతులుగా ఉంటారు. తెలివితేటలతో ధనం సంపాదిస్తారు. వాళ్ళకున్న తెలివితేటలతో ధనం సంపాదిస్తారు. ఎక్కువగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు కొంతవరకు ఉంటాయి, అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బుధుడు కనుక 9వ ఇంట్లో ఉంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం కానీ, లేదా మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు చేయడానికి కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం కానీ జరుగుతుంది బుధుడు కనుక 9వ ఇంట్లో ఉంటే. గ్రంథాలు రచిస్తారు, రచనల పైన మక్కువ ఉంటుంది, ఏదో ఒక రచనలు చేస్తూ ఉంటారు బుధుడు కనుక 9వ ఇంట్లో ఉంటే. మంచి విద్య అబ్బుతుంది, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ చదువుతారు లేదా అకౌంట్స్ చదువుతారు బుధుడు కనుక 9వ ఇంట్లో ఉంటే. గురుడు కనుక 9వ ఇంట్లో ఉంటే చాలా 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 మంచిది. ఎవరికైతే గురుడు 9వ ఇంట్లో ఉండి అవి స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, ఉచ్చ క్షేత్రం అయింది అనుకోండి, ధనలాభం చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, రాజ సన్మానం దక్కుతుంది, డబ్బులు బాగా సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్ట లభిస్తాయి, రాజ సన్మానం దక్కుతుంది, పితృసౌఖ్యం ఉంటుంది, దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఎక్కువగా దేవుడు దైవభక్తి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అధికార స్థాయిలో ఉద్యోగాలు చేస్తారు గురుడు కనుక 9వ ఇంట్లో చాలా చాలా బాగుంటే చాలా మంచిది. శుక్రుడు కనుక 9వ ఇంట్లో ఉంటే, శుక్రగ్రహం కనుక 9వ ఇంట్లో ఉంటే విశేష ధనవంతుడు, లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, విలాసవంతమైన జీవితం, విశేష ధనవంతుడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు, భోగభాగ్యాలు అనుభవిస్తారని చెప్పచ్చు. భోగభాగ్యాలు అనుభవిస్తారు, ఫారిన్ ట్రావెల్ ఉంటుంది, లేదంటే అట్లీస్ట్ వేరే స్టేట్కి వెళ్తారు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఢిల్లీకో ముంబైకో ఇలాంటి స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం జరుగుతుంది, లేదా కొంతమంది వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. శుక్రుడు కనుక 9వ ఇంట్లో ఉంటే విదేశీ సంపాదన బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది, భోగభాగ్యాలు అనుభవిస్తారు, విశేష ధనవంతుడు అని చెప్పొచ్చు. మన ఆచార సాంప్రదాయాన్ని గౌరవిస్తారు, పాటిస్తారు అని చెప్పొచ్చు. అదే శని కనుక 9వ ఇంట్లో ఉంటే, శనిగ్రహం కనుక 9వ ఇంట్లో ఉంటే
ధర్మం పెద్దగా పాటించరు. అంటే ఎక్కువ ధర్మం చేయాలంటే ఇష్టపడరు, అధర్మ పనులు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా స్వల్ప ధనం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంటే ఎక్కువ ధనం సంపాదించలేదు శని కనుక నువ్వు 9వ ఇంట్లో ఉంటే. ఎందుకంటే శని అన్నది చాలా స్లో మూవింగ్ ప్లానెట్. అటువంటి 9th హౌస్లో ఉండడం, 9th హౌస్ పెద్ద శనికి మంచిది కూడా కాదు. 9th హౌస్లో కనుక శని ఉంటే డబ్బు సంపాదన కూడా చాలా చాలా స్లోగా ఉంటుంది, బతకిస్తూ ఉంటారు. బతకించడం వలన ధర్మం పాటించడానికి ఇష్టపడరు. ఉదయం 5ంటికి లేవాలి అంటారు, శని బద్దకిస్తాడు. 7కో 7:30కో 8కో లేస్తారు, కానీ లేచి పూజలు చేసుకోవాలి ఇలాంటివన్నీ ఉండవు. శని అన్నది బద్ధకానికి కారకుడు కాబట్టి ఇటువంటి దైవభక్తి అవి తక్కువగా ఉంటాయి. ధర్మం అంతగా పాటించరు, స్వల్ప ధనం కలిగి ఉంటారు. 38 సంవత్సరాలు దాటిన తర్వాత, వాళ్ళ వయసు 38 సంవత్సరాలు దాటిన తర్వాత ధన సంపాదనలో కొంతవరకు మెరుగుంటుందని చెప్పొచ్చు శని 9వ ఇంట్లో కనుక ఉంటే. రాహువు కనుక 9వ ఇంట్లో ఉంటే, అవి కనుక రాహువుకు అనుకూలమైనటువంటి క్షేత్రాలు రాసులు అంటే ఏ కన్యానో, తులానో, మిథునమో, కుంభమో, వృషభమో ఇలాంటివి అయితే కనుక విదేశీ ప్రయాణం ఉంటుంది. లేదంటే వేరే వేరే స్టేట్స్కి వెళ్తారు. ఇండియాలోనే ఢిల్లీకో ముంబైకో వెళ్తారు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు, లేదా ఢిల్లీలో పుట్టిన వాళ్ళు హైదరాబాద్కో రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రాహు 9వ ఇంట్లో ఉంటే. లేదంటే ఫారిన్ వెళ్తారు, అక్కడ చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తారు అని చెప్పొచ్చు. ధనలాభం కూడా బాగుంటుంది. అలా కాకుండా వేరే స్థానాల్లో ఉంటే కనుక స్వల్ప ధనలాభం ఉంటుంది. ధర్మం పాటించరు. ధర్మం పాటించే అవకాశాలు తగ్గిపోతూ ఉంటే రాహువు కనుక 9వ ఇంట్లో ఉంటే స్వల్ప ధనలాభం. అదే మంచి క్షేత్రాల్లో ఉంటే ధర్మము పాటిస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పొచ్చు రాహు మంచి స్థానాల్లో కనుక 9వ ఇంట్లో ఉంటే. కేతువు 9వ ఇంట్లో ఉంటే కొంత దైవభక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దైవభక్తి బాగుంటుంది, తీర్థయాత్రలకు ఇష్టపడతారు. కానీ స్వల్ప ధనం కలిగి ఉంటారు, ఎక్కువ డబ్బులు ఉండవు, స్వల్ప ధనం ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే 9వ ఇంట్లో కనుక రవిగ్రహం ఉంటే చాలా మంచిది, గురుడు ఉంటే చాలా మంచిది, శుక్రుడు ఉంటే మంచిది, బుధుడు ఉంటే మంచిది. ఈ 4 గ్రహాలు కనుక 9వ ఇంట్లో ఉంటే చాలా 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 మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనూ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.